నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. దేవుడు తన ప్రజలు బాధలు పడుతూ ఉంటే ఆయన కూడా బాధపడ్డాడు. తన ప్రజలు శ్రమ పడుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. దేవుడు ఎవరిని కావాలని శిక్షించడు. దేవుడు ఎవరిని కావాలని బాధపెట్టడు. మనుషులు దేవునికి వ్యతిరేకంగా, ఆయన నియమించిన నిబంధనలకు కట్టడలకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వారికి వారే శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. వారికి వారే బాధలు పొందుకుంటూ ఉండుంటారు. అలాంటి సమయంలో ప్రభువారు వారిని విడిపించటానికే ఆయన చాలా ఆశిస్తూ ఉంటాడు. అందుకే తన ప్రవక్తలను పంపించి వారితో మాట్లాడింపచేసి వారు తమ దుష్ట మార్గాల్ని విడిచిపెట్టినట్లయితే వారిని మరలా క్షమించి వారిని ఆదరించాలని ఆశపడుతూ ఉంటాడు. అలాంటి సందర్భంలో యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ దుఃఖించుచు మనపూర్వకంగా